శ్రీపాదరాజం శరణం ప్రపత్తి. దత్తుడు విష్ణువే. దీపక, మంచి ప్రశ్న వేశావు. దీనికి దీపకంగా నేను చెప్పే సమాధానం అత్యంత శ్రద్ధగా ఆలకించు. దత్తుడు నిశ్శవనుడు, స్తంభుడు, ప్రాణుడు, కశ్యపుడు, ఔర్యుడు, బృహస్పతి అనే 7గురిని మత్స్య పురాణం మహర్షులుగా పేర్కొంది. జేర్వుడు వశిష్ఠపుత్రుడు, స్తంభుడు కశ్యపుడు, ప్రాణుడు బృహస్పతి, దత్తుడు నిశ్శవనుడు అని 7గురిని మహర్షులు అంటుంది వాయుపురాణం. స్వారోచిష మన్వంతరంలో వీరి పేర్లు వినిపిస్తే దేవతలు సైతం సంబరపడేవారట. ఇది దత్తాత్రేయుని మహర్షి తత్వానికి పౌరాణిక నిదర్శనం. ఇంకా అవతార విషయకంగా ప్రమాణం చూపుతున్నాను, ఆలకించు. మత్స్య పురాణంలో నారద మహర్షికి ప్రమదగణ ప్రథముడైన నందీశ్వరుడు విభూతి ద్వాదశి వ్రతం గురించి వివరిస్తూ ప్రతి మాసమూర్తి భేదన పూజగా విష్ణుమూర్తికి 12 అవతారాలను చెప్పాడు. దత్తాత్రేయుణ్ణి ముసల సమన్వితుడై వ్యాసుని అదనపు అవతారాలుగా పరిగణించి నెలకొక్కరుగా 12 మందిని 12 నెలలు ఆరాధించాలని విభూతి ద్వాదశి వ్రతం సారాంశం ఉపదేశించాడు. శ్రీమద్భాగవతం 11 స్కందనాల్లో అధ్యాయంలో నిమి చక్రవర్తికి ద్రమిళుడు విష్ణుమూర్తి మహిమలను చెబుతూ జగత్ కళ్యాణం కోసం అతడు హంస, దత్త, సనత్కుమార, ఋష బాధ్యవతారాలు ధరించాడని పలికాడు. ఇదే భాగవతంలో వశిష్ఠ స్కందం 8వ నారాయణ కవచం చెప్పబడింది. ఉగ్రధన్వుడైన నారాయణుడు నన్ను అఖిల ప్రమాదాల నుండి కాపాడుగాక, హాసం నుండి నరుడు రక్షించుగాక, యోగనాథుడైన దత్తాత్రేయుడు ఆ యోగం నుండి బ్రోచుగాక, కపిలుడైన గణేశుడు కర్మబంధం నుండి తప్పించుగాక. ఇలా సాగుతుంది ఆ కవచం. దీన్ని బట్టి నారాయణాంశ సంభవుడు దత్తాత్రేయుడు అని స్పష్టమవుతుంది. 6వ స్కందం 15వ చిత్రకేతుడు తనకు కనిపించిన ఒక మహామునిని, స్వామి తమరు ఎవరు? లోమశుడు, చవ్యనుడు, దత్తుడు, అసురి, పతంజలి మొదలైన మహానుభావుల్లో ఎవరు మీరు అని ప్రశ్నిస్తాడు. హరివంశంలో కూడా మరొక దాఖలా ఉంది. విష్ణుమూర్తి దత్తాత్రేయుడై అవతరించాడని, వేదాలు, వర్ణాశ్రమ ధర్మాలు, యజ్ఞయాగాలు అడుగంటిపోతే వాటిని ఉద్ధరించాడని, కార్త్యవీర్యుడికి సహస్రబాహువులు, అధర్మ విచారణ, పృథివీ విజయం, సంగ్రామంలో అధికుడి చేతిలో మరణం అనే 4 వరాలు ఇచ్చి భూగోళాన్ని ధర్మబద్ధంగా ఏలించాడని, అతడికి అంకితం అయితే 2 చేతులు 1000 చేతులు అవుతాయని వైశంపాయనుడు స్వయంగా ప్రశంసించాడు హరివంశంలో. దీపక, తెలిసింది కదా దత్తాత్రేయుడి మహర్షిత్వము, అవతారత్వము. అంచేత చిలిపి సందేహాలన్నీ వదిలేసి బుద్ధిగా దత్తదేవుణ్ణి ఆరాధించు అన్నాడు వేదధర్ముడు. గురోత్తమ, నిజంగా
ఇది నాకు కలిగిన సందేహం కాదు. ఇలాంటి విపరీత బుద్ధులు భావి కాలాల్లో ఆవిర్భవిస్తాయని, పెడసరి ప్రశ్నలు వేస్తారని ఊహించి ముందుగానే సర్వజ్ఞులైన మీతో ఇలా సమాధానాలు రాబట్టుకుని లోకానికి వెల్లడయ్యేటట్లు చేశాను. లేకపోతే రేపటి ముందు కాలాల్లో ఈ ప్రశ్నలుగానే మిగిలిపోవచ్చు. గురుదేవా, ఓ దయానిధి, నీ ముఖ పద్మం నుండి జాలువారే ఈ కథామకరందం జన్మ జరావ్యాధి మృత్యు నివారకరం. ఇంతటి అదృష్టాన్ని నోచుకున్నందుకు నా జన్మ చరితార్థమయ్యింది. కార్తవీర్యుడి గురించి సమగ్రంగా తెలియచెప్పారు. అంతటి వాణ్ణి అవలీలగా జయించిన భార్గవరాముని గురించి కూడా ఇంకా ఇంకా తెలుసుకోవాలని ఉంది. దయించి అనుగ్రహించండి. నాయనా దీపక, నేను చెబుదామని అనుకుంటున్నదే నువ్వు అడిగేశావు. భారతంలో వ్యాసమునీంద్రుడు రచించిన భార్గవరామ చరిత్రను క్లుప్తంగా చెబుతాను, ఆలకించు అని వేదధర్ముడు ఇలా చెప్పనారంభించాడు. జయ గురుదేవ దత్త.